ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు సంజయ్ దత్. ఇతని జీవితం కనుక చూస్తే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంటే ఒక మనిషి జీవితంలో ఏ తప్పుడు చేయకూడదు, ఎలా నడుచుకోవాలి అని ఎవరైనా ఆలోచిస్తే ఇతని జీవితాన్ని మాత్రం ఒకసారి స్టడీ చేయాలి. సో అది మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తున్నాను. ఒక అతను తప్పు చేస్తే ఆ తప్పులు ఎదురువాడికి గుణపాఠం నేర్పిస్తాయి. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. అసలు సంజయ్ దత్ జీవితం ఎలా మలుపులు తిరిగింది అని చూసుకుంటే, అతను బేసికల్గా నర్గీస్ వాళ్ళ మదరు. నర్గీస్ అంటే చాలా ఇష్టం, ఎవరికైనా తల్లి అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాగే సునీల్ దత్ వచ్చేప్పటికి సునీల్ దత్ కూడా సంజయ్ దత్ని చాలా గారాభంగా పెంచాడు. ఒక స్టార్ కిడ్. కానీ ఎప్పుడైతే ఈ పిల్లలు ఈ వ్యసనాలకు లోనవుతారో, సిగరెట్ తాగటం, డ్రింక్ చేయటం, ఇలాంటివన్నీ కూడా చిన్నప్పటి నుంచి సంజయ్ దత్కి అలవాటు ఉంది. తల్లిదండ్రులు వీళ్ళని మందలించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సంజయ్ దత్ ఎదురు తిరిగేవాడు. కానీ కాలక్రమంలో తల్లంటే ఎలానో అభిమానం ఉంది, తండ్రి అంటే అభిమానం ఉంది కాబట్టి ఇతన్ని హిందీ హీరో చేద్దాము అని చెప్పేసి 1978 నుంచి కూడా సునీల్ దత్ ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు. ఆ స్క్రిప్ట్ తీద్దాం అనుకున్నది కాస్త అది 1981లో రాకీ అనే సినిమాగా వచ్చింది. రాకీ సినిమా ఆ రోజు వచ్చినటువంటి బడ్జెట్ కనుక చూసుకుంటే 1,20,00,000. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత దానికి 6 రెట్లు రెవెన్యూ తీసుకొచ్చి 1981లోనే అది పెద్ద కలెక్షన్ చేసినటువంటి సినిమాగా అది రూపాంతరం చెందింది. కానీ ఒక దురదృష్టం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి 3 రోజుల ముందు ఆవిడ చనిపోయారు, నర్గీస్. అంటే ఈ సినిమాకి రిలీజ్ అవుతుందనగా చనిపోయారు. అసలు యాక్చువల్గా ప్రివ్యూ చూద్దామని చెప్పి ఆవిడ చాలా అనుకున్నారు. ఎందుకంటే స్క్రీన్ మీద సంజయ్ దత్ ఎలా ఉంటాడు అని చెప్పేసి ఆవిడ చాలా ఆసక్తి. కానీ ఆ కోరిక నెరవేర్చకుండానే ఆవిడ వెళ్ళిపోయారు. ఇది సినిమా రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్స్ వచ్చినప్పటికీ కూడా సంజయ్ దత్ ఒక రకమైన వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. తల్లిని మరణించడం అతనికి తీవ్రమైన దుఃఖం, ఒక అగాధం అనేది జీవితంలో ఏర్పడిపోయింది. అదే టైంలో ఈ సినిమాలో నటించినటువంటి టీనా మునీం రీనా రే ఒక ప్రముఖ పాత్ర వహించారు. టీనా మునీం సన్నిహితం వీడు బాగా అయ్యారు సంజయ్ దత్కి. టీనా మునీంతోనే తన జీవితం అనేటట్టుగా ఇద్దరు కలిసిమెలిసి తిరిగేవాడు. ఇదే టైంలోనే సంజయ్ దత్ మీద ఒకటి ఏంటంటే తల్లి మీద ఎంత ప్రేమ అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టీనా మునీంని నర్గీస్ దత్ ఉన్నటువంటి అక్కడ శ్మశానం దగ్గర తీసుకెళ్ళి ఆ ప్రదేశం ఎక్కడైతే ఆవిడకి సమాధి కట్టారో అక్కడికి చూపించి కన్నీళ్ళ పర్యంతం అయిపోయేవాడు, ఏడ్చేసేవాడు. ఇది చూసిన టీనా మునీం తల్లి మీద అతనుకున్న అభిమానం చూసి ఆవిడ కూడా చలించిపోయింది. ఒక తల్లిని ఇంత బాగా చూసేటువంటి వ్యక్తి నన్ను కూడా ఎందుకు బాగా చూడ్డు అని చెప్పి ప్రతి ఆడది కూడా ఒక మనసులో భావన ఉంటుంది. ఆ భావంతో ఇంకా ప్రేమించింది. కానీ ఇతనుకున్నటువంటి అలవాట్లు రాను బాగా ముదిరిపోయాయి. ఒక డ్రింక్స్లోనూ సిగరెట్స్తోనూ అయ్యేటువంటి వ్యవహారం కాస్త చివరికి డ్రగ్స్ వరకు వెళ్ళిపోయాడు. డ్రగ్స్లో అన్ని రకాల డ్రగ్స్ అంటే మీకు హెరాయిన్ దగ్గర నుంచి అన్నీ కూడా వాటిని చూసి ఇంకా తన జీవితం ఎటు వెళ్తుందో తనకే తెలియనటువంటి పరిస్థితి. తల్లికి లేదు చెప్పడానికి, తండ్రి ఏమో చాలా బిజీగా ఉండి కొన్నిసార్లు చెప్పినా కూడా వినేవాడు కాదు. తర్వాత కాలంలో అమెరికాకి పంపించి ట్రీట్మెంట్ చేయించి మాల్యునేషన్ చేశారు అనుకోండి సునీల్ దత్. ఆయన తప్పేం లేదు అందులో. కాకపోతే ఈ టీనా మునీంకి తెలిసి వచ్చింది ఏంటంటే ఇతను అన్ని రకాల డ్రగ్స్ వాడుతున్నాడు, తప్పుదో వెళుతున్నాడు అని చెప్పేసి. అలాగే కోపం కూడా చాలా ఎక్కువగా ఉండేది సంజయ్ దత్కి. టీనా మునీంతో సన్నిహితంగా ఉంటున్నాడు రిషి కపూర్ని అనుమానించి రిషి కపూర్ ఇంటికి వెళ్ళిపోయాడు గొడవ దిగటానికి. గొడవ పెట్టాడు గేటు దగ్గర. చివరికి నీతు సింగ్ వచ్చి అంతా వివరించి చెప్పింది, లేదు అలాంటి వ్యక్తి కాదాయన అని చెప్పి నచ్చ పంపించేసింది. తర్వాత కాలంలో రిషి కపూర్ సంజయ్ దత్ బాగా ఫ్రెండ్స్ అయ్యారు, సినిమాలు కూడా తీశారు, అది వేరే విషయం. అంటే స్టార్టింగ్లో నేను చెప్పినటువంటి ఈ పీరియడ్లో సంజయ్ దత్ చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. ఏ విషయానికి గొడవకి వెళ్తాడో తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు, తర్వాత ఏ మైకల్లో ఉంటాడో తెలియదు. ఆ టీనా మునీం అసలు ఏంటి తను ఎటు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఒకరోజు హఠాత్తుగా అతనున్న ప్లేస్కి తెలియజేయకుండా వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పటికి అప్పటికి ఈ డ్రగ్స్ అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయి నషానికి ఎక్కేసింది అనమాట.
ఆ పరిస్థితిలో ఉన్నటువంటి సంజయ్ దత్తుని చూసేప్పటికి ఒక్కసారిగా టీనామనం కన్నీటి దారులే వచ్చాయి. ఏంటి తను ప్రేమించిన వ్యక్తి ఇలాగ అయిపోయాడు ఏంటని చెప్పి క్వశ్చన్ చేసేటప్పటికి అతనికి ఆవేశం ఎక్కువ. చెప్పాను కదా, మత్తులో ఉన్నవాళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఒక రివాల్వర్ తీసుకొని కాల్పులు పైకి జరిపాడు. దాంతో టీనామనికి అర్థమైంది ఏంటంటే ఇతను ఇంకా పూర్తి మనిషి అవడానికి చాలా కష్టం, నేను ఇలాంటి వ్యక్తి నా ప్రేమించానని చెప్పేసి బయటకు వచ్చేసింది. ఆ బయటికి రావటం అతని జీవితంలోంచే బయటకు వచ్చేసింది. సో ఈ టీనామణి వ్యవహారం అయిపోయిన తర్వాత అతను ఈ ప్రేమ వ్యవహారం ఇంతతో ఆపలేదు. చాలా మందితో అతనికి అఫైర్స్ ఉన్నాయని చెప్పి ఆ రోజుల్లో టాకు. అంతవరకు ఎందుకంటే ఆ రోజుల్లో సీనియర్ నటీమనేటువంటి రేఖ జమీన్ ఆస్మాన్ అని చెప్పేసి ఒక సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. వాళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఉంది. రేఖ పెద్దది కూడా వయసులో. అప్పటికి అమితాబ్ బచ్చన్తో సత్సంబంధాలు లేవు, అనుబంధం కూడా తెగిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ సంజయ్ దత్తో ఎఫ్ఐఆర్ నడిచిందని ఆ రోజు చాలా న్యూస్ పేపర్లు, సినీ జర్నలిస్టులు చాలా మంది గగ్గోలు పెట్టారు. అప్పట్లో ఒక సింధూరం మరి ఈ సంజయ్ దత్ మీదే ఆవిడ పెట్టుకుంది అని చెప్పి కూడా అంటారు. అయితే సునీల్ దత్ ఇవన్నీ చూసి మందలించినా కూడా సంజయ్ దత్ వినేటువంటి పరిస్థితి లేదు. తర్వాత చాలా మంది సినిమా పెద్దలు కలగజేసుకోవడంతో వాళ్ళ మధ్య ఆ ఎఫ్ఐఆర్ అంతతో ఆగిపోయిందని ఆ రోజు ఉన్నట్టు వాళ్ళు చెప్తుంటారు. ఇది నిజం ఉందా అబద్ధం ఉందా అని మనం కరెక్ట్గా నిర్ధారించలేం. కానీ ఆ రోజుల్లో ఆ వార్తలు మాత్రం చెక్కలు కొట్టాయి. తర్వాతకు వచ్చేవాడికి మాధురి దీక్షిత్, అంతకుముందు రతి అగ్నిహోత్రి, ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే మొత్తం ఎంతమంది తెలియదో తెలుసా అండి? సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్స్, అలాగే బయట ఉన్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి లేడీస్, వీళ్ళందరూ కలుపుకుంటే సంజయ్ దత్కి 308కి పైగా ఇలాంటి ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పి తనంతా తానే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే ఒక మనిషి ఏ విధంగా వెళ్ళిపోతాడు, ఏ రకంగా అతను పైనుంచి కిందకి స్థాయికి దిగజారుతాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇంతమందితో ప్రయాణం జరిపినటువంటి ఏకైక హీరో బహుశా సంజయ్ దత్ అయి ఉంటాడేమో. కానీ విధి ఎప్పుడూ కూడా అతన్ని ఒక ప్రేమకో అభిమానానికో ఎవరికి దగ్గర చేయలేదు. ఎందుకంటే అతను పెళ్లి చేసుకున్నాడు 1986లో రిచా శర్మ అని, ఆవిడ కూడా నటే. ఆ నటి తర్వాత కాలంలో మరి బ్రెయిన్ క్యాన్సర్ రావడంతో చనిపోయింది. తర్వాత ఆయన రియా శర్మ అనే ఆవిడతో పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి కూడా ఎక్కువ కాలం జరగలేదు. ఇలా 3 పెళ్లి చేసుకున్నాడు మొత్తం మీద. 3 పెళ్లిళ్ళు కూడా ఇప్పుడు 3వ పెళ్లి వచ్చేప్పటికి నిలబడింది అనుకోండి. అంతకుముందు 2 పెళ్లిళ్ళు కూడా అతనికి విషాదాన్నే మిగిల్చాయి. సో ఇలాంటి జీవితం గడుపుతున్నటువంటి అతను ఒక ప్రమాదకరమైనటువంటి మన జూదం అంటారు కదా, జూదం అంటే కేవలం జూదం అనేది ఒక టేబుల్ మీద ఆడేదే కాదు. నిజ జీవితంలో కూడా జూదం అనేది అంటే మనం ఒక సరైన ప్రవర్తన లేకపోతే ఎలాంటి మాయా జీవితంలో పడిపోతా ఉండటానికి సంజయ్ దత్తే ఉదాహరణ. ఎప్పుడైతే ఈ డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించాడో అతనికి అలవాట్లు కూడా చెడు సావాసం అబ్బింది. అలాగే సంఘ విద్రోహ శక్తులు ఆ రోజు అతనికి తెలుసో తెలియదో కానీ వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేశాడు. 1993 ముంబై బ్లాస్ట్ దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముంబైలో 12 వేరు ప్రాంతాల్లో బ్లాస్ట్ జరిగాయి. ఆ బ్లాస్ట్లో దాదాపుగా 257 మంది చనిపోయారు, 14 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఆర్డిఎక్స్ ఎక్కువగా ఉపయోగించినటువంటి ప్రాంతం ముంబై బ్లాస్ట్. 1993 అనగానే మనకి చాలా బాధ కలుగుతుంది, ఇంతమంది భారతీయులు చనిపోయారని చెప్పి. సో దీనికి అసలు సంజయ్ దత్కి ఏంటి సంబంధం అని అంటే, ఈ ఇంటెలిజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం ఆ రోజు ఈ ముంబై బ్లాస్ట్ ఎవరైతే చేశారో దానికి ప్రధానమైన కారకుడు దావూద్ ఇబ్రహీం. దావూద్ ఇబ్రహీం ఉన్నటువంటి గ్యాంగ్లో చాలా మంది గ్యాంగ్స్టర్స్, వీళ్ళు కొంతమంది సంజయ్ దత్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని, అలాగే కొన్ని అక్రమ ఆయుధాలు తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో నిక్షిప్తం చేశారని, అతని బెడ్రూమ్లోనే బెడ్ కింద ఒక బ్యాగ్ పెట్టారని, ఆ బ్యాగ్లోనే AK-46 గన్ ఒకటి, ఆర్డిఎక్స్తో ఉన్నటువంటి ఒక బాంబు ఒకటి, ఇలాంటి ఇతర అధునాతనటువంటి పేర్చే పదార్థాలు అందులో ఉన్నాయని చెప్పేసి ఆ రోజు నిఘా వర్గాలు వాటిని ఓపెన్ చేసిన తర్వాత కనుక్కున్నటువంటి విషయాలు. అంటే ఆ రోజు ఒక బాంబు బ్లాస్ట్లో అతను టాడా యాక్ట్ కింద అరెస్ట్ అవ్వబడ్డాడు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, యాక్చువల్గా మారిషస్లో షూటింగ్లో ఉన్నాడు అతను. మారిషస్లో షూటింగ్ ఉన్నప్పుడు పోలీస్ వర్గాలకి సమాచారం అందింది,
ఈ బ్లాస్ట్ వెనకాల ప్రముఖమైన వ్యక్తి ఉన్నాడు, అతను సంజయ్ దత్ అని. కానీ వాళ్ళు బయటికి రివీల్ చేయలే. కాకపోతే ఒక జర్నలిస్ట్ తనకున్నట్టు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అన్ని రకాలుగా గ్యాదర్ చేసినప్పుడు అతనికి ఒక కీలకమైన ఆధారం లభించింది. అదేంటంటే ఒక ఎంపీ కొడుకు సినిమా షూటింగ్లో ఉన్నాడు, అతనే ఇతను ప్రధానమంత్రి కారణం వహించాడని ఒక క్లూ అతనికి దొరికింది. యాక్చువల్గా ఆ రోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరు కూడా, వాళ్ళ అబ్బాయిలు ఎవరు కూడా సినిమాలు యాక్ట్ చేయట్లా. ఒకే ఒక్క ఎంపీ సునీల్ దత్ అప్పటికి ముంబైలో లేరు, ఆయన కూడా ఫారిన్ ట్రిప్లో ఉన్నారు. కాబట్టి ఇంకెవరు కాదు ఈ సంజయ్ దత్తే అని ఆ జర్నలిస్ట్కి అనుమానం వచ్చి అతను ఏం చేశాడంటే డైరెక్ట్గా సునీల్ దత్ పిఏకే ఫోన్ చేయడం జరిగింది. సునీల్ దత్ పిఏ అడిగాడు, ఏం జరిగిందంటే, ఏం లేదు, ఇలాగా సంజయ్ దత్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా సమాచారం అందుతుంది, దాని మీద క్లారిఫికేషన్ తీసుకుందామని చెప్పి నేను ఫోన్ చేశానని చెప్పాడు. అతను ఏం చేశాడు, ఆ పిఏ సునీల్ దత్కి ఫోన్ చేయకుండా ఆ ఇన్ఫర్మేషన్ మారిషియస్లో ఉన్నటువంటి సంజయ్ దత్కి చెప్పడం జరిగింది. సంజయ్ దత్ వెన్నులో వణుకు. ఎందుకంటే ఏ పని చేసినా కూడా తండ్రికి తెలియకుండా చేద్దాం అనుకుంటాడు సంజయ్ దత్. ఎందుకంటే తండ్రికి తెలిస్తే ఆయన బాధపడతాడని ఉద్దేశం. యాక్చువల్గా తండ్రి అంటే చాలా అభిమానం. నేను చెప్పాను కదా, తల్లిదండ్రుల మీద సంజయ్ దత్కి చాలా అభిమానం. ఎలాంటి వెధ పనులు చేసినా కూడా వాళ్ళకి తెలియకూడదు అనుకునేటువంటి మనస్తత్వం. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, వెంటనే అతను ఆ జర్నలిస్ట్కి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, మీరు ఎందుకు ఫోన్ చేశారో కారణం తెలుసుకోవచ్చు అని అడిగితే చెప్పాడు, ఇలాగా మీ గురించి ఇలాగా వస్తుంది టాకు బయట అని ఒక చిన్న రాయి విసిరాడు. అంటే చీకట్లో ఒక రాయి విసిరాడు అనమాట. దానికి అతను ఏంటంటే, నా రక్షణ గురించి నేను పెట్టుకున్నానని చెప్పాడు. లక్షణం గురించి ఎవరైనా పెట్టుకోదలుచుకుంటే ఒక పిస్టల్ పెట్టుకుంటారు, ఒక రివాల్వర్ పెట్టుకుంటారు, కానీ ఇలా గ్రానైట్స్ పెట్టుకోరు కదా. దాంతో ఆ జర్నలిస్ట్కి ఒక ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇది ఖచ్చితంగా సంజయ్ దత్తే. ఎప్పుడైతే ఈ నిర్ధారణ వచ్చిందో మనాడు పేపర్లో కూడా వచ్చేసింది. ఇది మొత్తం ముంబై కాదు, భారతదేశాన్ని కూడా ఒక సంచలనాత్మక వార్త. ఈ వార్త మరి సునీల్ దత్కి తెలిసింది, అటు సంజయ్ దత్ కూడా వెంటనే మారిషస్ నుంచి రాగానే పోలీసులు ఇంట్రాగేషన్ చేయటం మొదలుపెట్టారు. అబూ సలం, మీరందరికీ ఈ పేరు బాగా గుర్తుండే ఉంటుంది. అబూ సలమే అతని వ్యక్తులే మా ఇంట్లోకి వచ్చి ఆయుధాలు దాచారు అని మొట్టమొదట తను ఇచ్చినటువంటి దాంట్లో అతను నిర్ధారణ చేశాడు. కాలక్రమంలో తను ఇచ్చిన స్టేట్మెంట్కి తను ఇదవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. ఇదే టైంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఆ రోజు ముఖ్యమంత్రి శరద్ పవార్ యాక్చువల్గా సునీల్ దత్కి శరద్ పవార్కి ఒక రైవలిటీ అనేది ఉంది. ఇంటర్నల్లో కోల్డ్ వార్ వాళ్ళిద్దరి మధ్య ఉంది. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి సునీల్ దత్ వెళ్ళి శరద్ పవార్ అని అడిగాడు, మా అబ్బాయి ఈ కేసు ఎదుర్కొన్నాడు, వీరు కాపాడండి అని. కానీ శరద్ పవార్ ఒకటే మాట చెప్పారు, చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది, ప్రేమకి రాగద్వేషాలకి నేను ఎటువంటిది లొగ్గే పరిస్థితి లేదని చెప్పి కరాఖండ్గా చెప్పడంతో ఆ రోజు నుంచి సునీల్ దత్కి శరద్ పవార్కి మధ్య అగాధం చాలా ఎక్కువైపోయింది. అసలు ఏంటి విషయం కనుక్కుందామని చెప్పి జైలుకి వెళ్ళాడైనా. జైలుకి వెళ్ళిన తర్వాత తప్పు ఒప్పుకున్నాడు సంజయ్ దత్. అది విన్న తర్వాత సునీల్ దత్ కూడా నిర్ఘాంతపోయాడు. తన కొడుకు ఇంతవరకు డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, కానీ ఇలాంటి సంఘ విద్రోహ శక్తులతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తాడన్న భావన ఆ రోజు కలిగింది. కానీ అతను మాట చెప్పాడు, కేవలం నేను ఈ ఇంతవరకు ఇన్వాల్వ్ అయ్యి కానీ మిగతా విషయాల్లో లేనని చెప్పడంతో ప్రముఖమైనటువంటి న్యాయవాదులు అందరూ కూడా రంగంలోకి దిగారు. మొత్తానికి చట్టం తనకున్నటువంటి సాక్ష్యాలు ఇవన్నీ పరిశీలించిన మీదట కేవలం అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడు అనేటువంటి ఒకే ఒక బేస్ మీద అతనికి మొట్టమొదటి 6 సంవత్సరాలు శిక్ష విధించిన తర్వాత అది 5 సంవత్సరాలకి తీసుకొచ్చింది. ఈ టైంలోని టాడా యాక్ట్ కింద అతను అరెస్ట్ అయినప్పుడు 18 నెలల పాటు అతనికి బెయిల్ దొరకల. 18 నెలల తర్వాత బెయిల్ దొరికింది. అదే టైంలో చాలా సినిమాలు ఆ రోజు ప్రొడక్షన్లో ఉన్నాయి. మొత్తానికి పెద్ద లెవెల్లో ఈ ప్రొడ్యూసర్స్ కానీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ, పొలిటికల్గా కానీ ఏదైనా సరే పెద్ద పెద్ద లాయర్లు కూడా ఇన్వాల్వ్ అవటం, ఏదైనా సరే న్యాయం అతని పక్కన ఉండొచ్చు, అది మనం చెప్పలేం. కానీ ఏది ఏమైనా సరే సంజయ్ దత్ అప్పుడు బెయిల్ మీద వచ్చాడు. కానీ మొత్తం మీద అతను 5 సంవత్సరాలు జైలు శిక్ష మాత్రం అనుభవించి బయటకు వచ్చేప్పటికి ఆ రోజు పరిస్థితి చూసుకుంటే 2005లో సునీల్ దత్ కూడా చనిపోయారు. ఒక పక్క సినిమా ఇండస్ట్రీలో సునీల్ దత్ పెద్ద దిక్కు. ఎందుకంటే తన కూతురు నమ్రతా దత్ని తీసుకెళ్లి కుమార్ గౌరవ్కి ఇచ్చారు. కుమార్ గౌరవ్ అంటే ఎవరు? 1981 లవ్ స్టోరీ సినిమా అందరికీ తెలిసే ఉంటుంది.
అద్భుతమైన విజయం, అతను ఎంతో పైకి వస్తాడని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. ఒక సూపర్ స్టార్ అవుతాడని కుమార్ గౌరవ్ అనుకున్నారు. సంజయ్ దత్ మీద ఎవరికి పెద్ద ఎక్స్పెక్టేషన్ లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా 81లోనే రంగప్రవేశం చేశారు. కానీ విధి ఎలా ఉంటుందంటే సంజయ్ దత్ పెద్ద అగ్రస్థాయి హీరో అయ్యాడు. కొన్ని సినిమాలు చేసినటువంటి కుమార్ గౌరవ్ తర్వాత బిజినెస్ మ్యాన్ గా మారాడు. ఇప్పుడు మారిషస్లో ట్రావెల్ బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు 2020 కనుక చూసేటప్పటికి సంజయ్ దత్కి లంగ్ క్యాన్సర్ 4th స్టేజ్ అని తెలిసింది. అమెరికాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. మరి ఇతను ఆత్మకథ దీని మీదే సినిమా కూడా 2018లో వచ్చింది ఈ సంజయ్ దత్ మీద. అయితే ఇక్కడ సినిమాలోకి వచ్చేటప్పటికి ఆత్మకథలో అతను చేసినటువంటి సినిమాలో కూడా మెయిన్ అతను చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దానికి అతను బలయ్యాడు అన్నట్టుగా చూపించాడే కానీ నిజ జీవితంలోకి వచ్చేప్పటికి తెలిసి చేశాడా తెలియక చేశాడా లేదో కానీ ఆ రోజు ఆ బ్లాస్ట్ కేసు మాత్రం అంత తక్కువ శిక్షతో బయటకు పట్టడం అనేది నిజంగా అతనికి ఉన్న జీవితంలో ఒక మరపు రానటువంటి ఒక ఆత్మకథే అనుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద కేసులు ఎదుర్కొన్న వ్యక్తి జనగా బయటకు రావడం చాలా కష్టం. ఈ విధంగా సంజయ్ దత్ తన జీవితాన్ని పణంగా పెట్టాడు అనుకోవాలి, నట జీవితాన్ని. ఎందుకంటే ఎంతో మంచి సినిమాలు చేయవలసిన వ్యక్తి చివరికి ఇప్పటికీ మంచి హీరోనే అనిపించుకుంటున్నాడు. తర్వాత 2012 నుంచి కూడా అతని సెకండ్ హీరోగా వస్తూనే వచ్చాడు. కానీ చూసారా విధి అనేది ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు పెద్ద స్టార్ హీరోస్. నర్గీస్ అంటే ఆ రోజు వాళ్ళ పేరు చెప్పగానే అందరూ కూడా పులకరించిపోయారు భారతదేశం అంతా కూడా. అలాగే సునీల్ దత్ కూడా ఆషామాషి వ్యక్తి కాదు, మంచి నటుడు. అలాంటి పెద్ద కుటుంబంలో పుట్టినటువంటి సంజయ్ దత్ కేవలం డ్రగ్స్కి అలవాటు పడి వ్యసనాలకు లోనై మంచి సన్నిహితమైనటువంటి తన జీవితాన్ని పూర్తిగా మెరుగుపరుచుకోలేకపోయి ఎవరైతే వ్యసన పరులు, జోదరులు, లేకపోతే దొంగలు, సంఘ విద్రోహ శక్తులు వీళ్ళతో తన పరిచయాలు పెంచుకొని తన జీవితాన్ని చాలా వరకు అయోమయానికి చేసుకున్నాడు. ఈరోజు ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దుర్వ్యసనాలకు ఎంత లోనైతే అంత మనిషి జీవితాన్ని పతనం చేస్తుంది. దానికి సంజయ్ దత్తే ఉదాహరణ. ఇతను బాంబు బ్లాస్ట్ కేసులో బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చాడు, సామలకోట దగ్గరికి వచ్చాడు. సామలకోటలో దేవాలయాల్లో పూజలు చేయడం జరిగింది. ఆ తర్వాత పిఠాపురం వచ్చాడు. పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామిని కూడా సందర్శించుకున్నాడు. దైవభక్తి ఇతనికి ఎక్కువే. తర్వాత కాలంలో ఇతను మరి మంచి హీరోగా ఎదిగాడు. అనేక రకాలైనటువంటి ఒక భయం ఎలా ఉంటుంది హీరోది అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈరోజు ఈ సంజయ్ దత్ వ్యవహారం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే నేను చెప్పినట్టు ప్రతి వ్యక్తి బ్యాక్గ్రౌండ్ మనకి తెలియదు. మనం ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ. ఈరోజు మీరు చూడండి యూట్యూబ్లో చాలా చోట్ల ఈ దావూద్ ఇబ్రహీంతో మాట్లాడినటువంటి సంభాషణలు కొన్ని మీకు కనబడుతూ ఉంటాయి. అది నిజంగా సంజయ్ దత్తే మాట్లాడా మాట్లాడలేదా అని మనకు తెలియదు, కానీ చెక్కలు కొడుతూనే ఉంటాయి. దావూద్ ఇబ్రహీం అప్పటి నుంచి దేశం వదిలి పారిపోయాడు. ఇప్పుడు పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. అంటే ఈ విషయం అసలు తెలియక అతను ఫ్రెండ్షిప్ చేశాడా వాళ్ళ గ్యాంగ్తో, లేకపోతే తల్లిదండ్రుల మాట వెనకపోవటం వల్ల ఇలాంటి బాధన పడ్డాడు. నిజంగా మరి సునీల్ దత్ ఎంత బాధపడ్డాడైనా ఈ కేసులో ఇతను బయటపడే టైంకి సునీల్ దత్ 2005లో గుండెపోటుతో మరణించాడు ఆయన. కానీ ఆయన జీవితంలో ప్రశాంతత ఉందా? ఎంతో ప్రేమించినటువంటి భార్య నరికేసి క్యాన్సర్ వ్యాధిని పడి ఆడు మరణించింది. ఆ రోజు ఆడు క్యాన్సర్ వ్యాధితో పాటు ఈ సంజయ్ దత్ మీద దిగులు కూడా ఎక్కువ అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. మరి సునీల్ దత్ వచ్చేప్పటికి సునీల్ దత్ కూడా అంతే. చివరి క్షణం వరకు తన కొడుకు కేసు నుంచి బయటపడతాడా లేదా అనే ఆలోచిస్తూనే ఆయన హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. మన జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మన సుఖం ఇవ్వటమే మన ఒక ప్రథమ కర్తవ్యం. అలాంటి కర్తవ్యాన్ని కూడా మరి ఇతను నెరవేర్చుకోలేకపోయాడు సంజయ్ దత్. ఏదేమైనా సరే అతని జీవితం అందరికీ కూడా ఒక చారిత్రాత్మక గుణపాఠం. ఏ తప్పులు చేయాలి, ఏ తప్పులు చేయకూడదు, అది తప్పులే చేయకూడదు, ఏ మంచి పనులు చేయాలి, ఏ మంచి పనులకి మనం ముందుకెళ్ళాలి, ఇది అతని జీవితం నిర్దేశిస్తుంది. దాని యువత ప్రతిదీ ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని సంఘ విద్రోహ శక్తులకి, దుర్మార్గులకి, దుష్టులకి, వ్యసనాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మరొకసారి తెలియజేస్తూ మా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ
మీ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.